అనకాపల్లి జిల్లా తగరంపూడి గ్రామంలో మాజీ మంత్రి దివంగత గుడివాడ గురునాథరావు విగ్రహ ధ్వంసంపై రాజకీయ రగడ రగులుతోంది. కూటమి నాయకులతో ఇలాంటి ఘటన జరిగిందని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ విషయ సంస్కృతికి చరమగీతం పాడాలని డిమాండ్ చేశారు. విగ్రహ ధ్వంసం నిరసిస్తూ కార్యాలయం నుంచి గుడివాడ విగ్రహం వరకు వెళ్లి నిరసన తెలిపారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని చెప్పడం కరెక్ట్ కాదని, అది కేసు తప్పుదో పట్టించడమే అని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. గురునాథరావు గారి విగ్రహాన్ని ధ్వంసం చేసి దొండగలను విగ్రహాన్ని ధ్వంసం చేసిన కూటమి నాయకులను ఈరోజు కూటమి పాలన వచ్చిన తర్వాత ఎవరు ప్రోత్సహించారా లేదా పక్కన పెట్టండి. దీని వెనక ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఈ గ్రామంలో ఉన్నటువంటి ఒక సర్పంచ్ ఇచ్చినటువంటి కంప్లైంట్కి ఆధారంగా మీరు వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేయాలనేటువంటి విషయాన్ని ఇప్పటికే మీకు అల్టిమేటం జారీ చేయడం జరిగింది. మీ పోలీస్ డిపార్ట్మెంటు ముఖ్యమంత్రి గారి సమావేశం ఉంది కాబట్టి అయినంటనే బాధ్యులైనటువంటి వారిని మరి అరెస్ట్ చేసి తీరుతామని చెప్పి మా పార్టీ అధ్యక్షుడికి హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు మీరు చేస్తున్నటువంటి పని చూస్తూ ఉంటే కేవలం ముక్కుబడిగా ఎవరైతే విగ్రహాన్ని ధ్వంసం చేశారో వారిని పక్కన పెట్టి వారిచ్చినటువంటి పేర్లు అసలైనటువంటి పక్కన పెట్టారు. వారిచ్చినటువంటి పేర్లని